పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉండండి. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు అనుక్షణం మన చేయి పట్టుకుని నడిపించే దేవుడే ఉన్నాడు. ఓకే, ఈ దినాన్న మనం దేవుని సన్నిధిలో కనబడితే వచ్చే ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిని కనపడకుండా దేవుని వైపు తిరగకుండా ఉంటే ఎన్ని విధాలు నష్టపోతాం. దేవుని వైపు తిరిగితే ఎంతగా దేవుని కాపుదల ఉంటుందో వాక్యం ద్వారా మనం చూద్దాం. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవ, ఉదయకాల సమయంలో దేవ, పరలోక దేవుని స్వరం ద్వారా మీరు ప్రతిరోజు మాట్లాడుతున్నారు. అందుబట్టి నీకు వందనాలు. ఈ దినం కూడా మమ్మల్ని మరుగుపరిచి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిపోతున్నందుకు నీకు వందనాలు. ఏస్తున్నాము నేర్కొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం మనం చూసినట్టయితే పిల్లరా 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీయులారా మీరలా నేను ఇలాగూ చేయదును గనక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడుడి. ఏం చేయాలంటే పిల్లరా, దేవుని సన్నిధిని కనపడడానికే సిద్ధపడాలంటే దేవుడు అంటే నేను ఇలాగూ చేస్తున్నాను కనుక మీరు దేవుని సన్నిధిని కనపడడానికే సిద్ధపడాడు అంటున్నాడు. అయితే ఎలాగూ చేస్తున్నాను కనుక దేవుని సన్నిధిని కనపడడానికి సిద్ధపడండి అని దేవుడు అంటున్నాడంటే ఎలాగూ చేస్తున్నాడు మనం ఆలోచన చేస్తే పిల్లరా 4వ అధ్యాయము మనం చూసినట్టయితే పిల్లరా 6వ వచనం నుంచి, మీ పట్టణం అన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు చేసేదను, మీరున్న స్థలముల్లో మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇది యెహోవా వాక్కు. మరి కోతకాలమునకు 3 నెలలు వాన లేకుండా చేసేదని ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపించకపోతుంది. ఒక చోట వర్షం కురిపించి వర్షం లేని చోట ఎండిపోయాను. 2-3 పట్టణాలు వారి నీళ్లు త్రాగుడుకు ఒక పట్టణం పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇది యెహోవా వాక్కు. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను 4 చేతులను పాడు చేసేదని, గొంగళి పొరుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలివ చెట్లను తినేస్తున్నాను, ఆయన మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. మరి నేను ఐగుప్తుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీదకి తెగుళ్ళు పంపించేతను, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాశకారంతలకు ఎక్కువగా ఎక్కనంతగా మీ యవనస్తులు ఖడ్గమం చేత అతమతి ఉంచి మీ గుర్రములు కోళ్ళలో పెట్టించేతను, అవును మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. సొదొమ గొమొర్రాలను నాశనం చేసినట్టు మిమ్మల్ని నాశనం చేయగా ఆయన మీరు నా తట్టు తిరిగిన వారు కారు. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీరు ఇలాగూ చేయదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధి కనబడక సిద్ధపడి. ఇక్కడ వాక్యం చూసినట్టు చెప్పారా, కాబట్టి మీరు దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడుండి అని అంటున్నాడు. కాబట్టి అంటే అప్డేట్ మీకు ముందు వాక్యాలు చదివించాను కదా, వీరి జీవితాల్లో దేవుని వైపు తిరగనందువలన, సృష్టికర్త అయిన దేవుని నమ్ముకోలేనందువలన, నమ్ముకున్న ఆయన వాక్యానికి ఆయన మాటకి లోబడక జీవించలేకపోవడం వలన వీరి జీవితాల్లో అనేక శ్రమలు వస్తే వాటిని దేవుడు అనుమతించాడు. పిల్లరా, ఆహారానికి ఇబ్బంది పడిన రోజులు, వస్త్రానికి ఇబ్బంది పడిన రోజులు, ఆరోగ్యం నాశనమైన స్థితిలో, లేదంటే అనేక నిందలు, అవమానాలు, హ్యాన్లు, విక్కరింపులు, అనేకమైనటువంటి మనశ్శాంతి లేకపోవడం, సంతోషం లేకపోవడం, ఆనందం లేకపోవడం, కడుపు నిండా తిండి లేకపోవడం, ధరించడం వస్త్రాలు లేకపోవడం, మనశ్శాంతి లేక అయోమయంగా ఆందోళనగా ఉక్కిరి బిక్కిరి అయిపోవడం, చికాకుతో విసుగుతో, ఇలా బ్రతుకుల్లో జీవితంలో ఎన్ని కష్టాలని దేవుడు వారు అనుభవిస్తున్నప్పుడు కూడా పిల్లరా ఆ కష్టాలను దేవుడు అనుమతించాడు. కారణం ఏంటంటే వాళ్ళు సృష్టికర్తని దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించలేదు, రెండోది ఆయన వాక్యాన్ని సరిగా జీవించలేకపోవడం బట్టి ఇన్ని కష్టాలను వారి జీవితంలో అనుమతించాడు. పిల్లరా, కారణం ఏంటంటే ఇన్ని కష్టాలను, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని అనుమతించినప్పుడైనా సరే వారి సృష్టికర్తని దేవుని వైపు తిరుగుతారేమో అని ఆశతో దేవుడు వారి జీవితాలలో కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు జోక్యం చేసుకోకుండా వాటిని అనుమతించాడు. పిల్లరా, ఇద్దరు నా ప్రియ సహోదరుడా, మన జీవితంలో అనేక కష్టాలు, అనేక శ్రమలు, అనేకమైన అశాంతికర సంఘటనలు, అసమాధాన పరిస్థితులు అనేకమైన మన జీవితాల్లో సంభవించినప్పుడు ఎందుకు సంభవిస్తున్నాయో ఒకసారి నువ్వు ఆలోచన చేస్తావు నా ప్రియ సహోదరుడా. ఒకవేళ నువ్వు దేవుని వైపు తిరగనందువలన ఈ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వస్తున్నాయేమో, సృష్టికర్త దేవుని నమ్ముకోకపోవడం బట్టి ఇన్ని కష్టాలు, ఇబ్బందులు నీకు వస్తున్నాయేమో, ఒకళ్ళు నమ్ముకొని నువ్వు మందిరానికి వెళ్తూ ఉన్నా ఏదో విషయంలో వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావేమో, దేవుడు వాక్యం ద్వారా
పెద్దల ద్వారా, సేవకుల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నా వాక్యానికి లోబడక అవిధేయతతో, దేవుని పట్ల అశ్రద్ధతో, దేవునికి అవిధేయతగా జీవిస్తున్నామేమో ఒకసారి మనం ఆలోచన చేసుకొని పిల్లరా. అనేకమైన శ్రమలు చుట్టుముట్టుతున్నాయి, లేదా అనేకమైన శ్రమల్ని మన జీవితంలో దేవుడు అనుమతిస్తున్నాడంటే నువ్వు సృష్టికర్తను దేవుని వైపు తిరగలేదేమో ఒకసారి ఆలోచించాను. సృష్టికర్తను దేవుని పట్ల నమ్మకంతో, విశ్వాసంతో లేవేమో ఒకసారి ఆలోచించే. లేదంటే దేవుడు అనేక సార్లు నీతో మాట్లాడుతున్నా సరే దేవుని మాటకి లోబడి స్వపరీక్ష చేసి దిద్దుబాటు చేసుకుంటలేదేమో ఒక ఆలోచించే. దేవుడు అంటాడు, దేవుడు ఒక్క మారు పలుకును, 2 మార్లు పలుకును, ఆయన నరులు గర్విస్తులే ఆయన మాటలు ఆలకించరని దేవుడు చెప్తాడు. ఒక్కసారికి 2 సార్లు దేవుడు చెప్తాడండి. సొలొమోను తన తప్పు పొరపాటు చేసినప్పుడు దేవుడు అంటాడు, సొలొమోనుకి 2 సార్లు ప్రత్యక్షమై, సొలొమోను నువ్వు నన్ను విసర్జించి అన్ని దేవతలను ఆరాధిస్తున్నావు, నువ్వు ఆ పని మానుకొని 1-2 సార్లు చెప్పినా సరే సొలొమోను తప్పు దిద్దుకోలేకపోవడం బట్టి అతని తర్వాత అతని రాజ్యం 2 భాగాలుగా చీలిపోద్ది పిల్లరా. సొలొమోను 2 సార్లు చెప్పినా తిరగలేకపోవడం బట్టి ఇశ్రాయేల్ యూదా రాజ్యం, ఒకటిగా ఉన్న ఇశ్రాయేల్ యూదా రాజ్యం తన తర్వాత కుమారుడి దగ్గరికి వచ్చేటప్పటికి 2 విధాల 2 భాగాలకు చీలిపోద్ది. అలా చీలిపోద్దని సొలొమోనుకి చెప్పాడు పిల్లరా. చెప్పినా సరే తన స్వపరీక్ష చేసుకుని దిద్దుబాటు చేసుకోపోతాడు, రాజ్యం 2గా డివైడ్ అయిపోద్ది పిల్లరా. అందుకే యోబులో కూడా దేవుడు 1 మారు పలుకుతాడు, 2 మార్లు పలుకుతాడు. నరులు గర్విష్ఠులు కాకుండానట్లు వారికి మంచం మీదకి ఎక్కిస్తాడట. ఒకసారి 2 సార్లు చెప్పి ఏదో వ్యాధి చేత వాళ్ళ తప్పు వాళ్ళు పొరపాటు తెలుసుకునేలా చేస్తారట పిల్లరా. కానీ నరులు గర్విస్తులే దేవుని మాటకి ఏం చేయారంటండి, లోబడరేట పిల్లరా. దేవుడు ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే 4వ అధ్యాయం ఆమోసులు 4వ వచనం నుంచి మనం చివరి దాకా చూస్తే పిల్లరా 13 వచనాలు, ఇంకా అనేక కష్టాలు శ్రమలు వస్తున్నాయంట. ప్రతి కష్టంలో, నష్టంలో, శ్రమలో కూడా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే వీరు నా వైపు తిరుగుతారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశిస్తున్నాడు. కానీ ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బంది వచ్చినా వీళ్ళు తిరగట్లేదు. అందుకే అంతటా ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఆయనను నా తట్టు మీరు నా తట్టు తిరిగిన వారు కాదని చాలాసార్లు దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ దినాల్లో మన జీవితమే అర్థం చేసుకుంటున్నాం పిల్లరా. దేని వైపు తిరగక ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయి. కానీ సృష్టికర్తను దేవుని నమ్ముకోమంటే నమ్ముకోరు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని సృష్టికర్త దేవుని నమ్ముకోక ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. కానీ సృష్టికర్త దేవుని నమ్ముకోలేని ఎంతమంది ఉన్నారు బ్రదర్. ఇంకా ఘోరం ఏంటంటే సృష్టికర్త దేవుని నమ్ముకొని కూడా దేవునికి వాక్యానికి లోబడక అహంభావంతో, గర్వంతో, దేవునికి వాక్యానికి విధేయత చూపక వాళ్ళ సొంత ఊహలు, తలంపులు పెట్టి, ఆలోచనలు బట్టి జీవిస్తూ అవిధేయతగా జీవించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు పిల్లరా. ఒకళ్ళు అన్నిలేమో దేవుని నమ్ముకోక దేవుని శాపాలకి, శ్రమలకి గురైతే, దేవుని నమ్ముకున్న బిడ్డలు అహంభావంతో, గర్వంతో, వాక్యానికి లోపడక, విధేయత చూపించక, సపోర్ట్ చేసుకోలేక, దిద్దుబాటు చేసుకోలేక దేవునికి దూరం అయిపోతున్నారు పిల్లరా. ఈ 2 పరిస్థితులు బట్టి దేవుడు అనేక మంది జీవితాల్లో శ్రమలను అనుమతిస్తున్నాడు. ఇరుకుల ఇబ్బందిని, అనేకమైన కష్ట శిక్షాలను దేవుడు అనుభవిస్తున్నాడు. ఎందుకు అనుభవిస్తున్నాడు పిల్లరా? అక్కడ వాక్యం ద్వారా అంటాడు కదా, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఏమో ఏ కష్టంలో అయినా సరే నన్ను జ్ఞాపకం చేసుకుంటారేమో, ఆర్థిక సమస్యలను జ్ఞాపకం చేసుకుంటారేమో, అనారోగ్యాలు జ్ఞాపకం చేసుకుంటారేమో, బిడ్డలు వివాహాలు అవ్వకపోవడం నన్ను జ్ఞాపకం చేసుకుంటారేమో, గర్భవనం రాకపోవడం నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారేమో, పిల్లలకు ఫీజు కట్టలేకపోవడం వల్ల జ్ఞాపకం చేసుకుంటారేమో, భర్త భార్య మాట వినకపోవడం బట్టి, బిడ్డలు మాట వినకపోవడం బట్టి జ్ఞాపకం చేసుకుంటారేమో, ఈ విధంగా అయినా జ్ఞాపకం చేసుకుంటారేమో అని ఒక్కొక్కసారి దేవుడు అనేక శ్రమల్ని మన జీవితాల్లోకి వచ్చినప్పుడు దేవుడు జోక్యం చేసుకోకుండా వాటిని అనుమతిస్తుంటాడు పిల్లరా. అనుమతించిన దేవుడు ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒకసారి నా వైపు తిరుగుతారేమో అని. కానీ చాలామంది ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేని వైపు తిరిగే వాళ్ళు కనపట్టలేదు, స్వపరీక్ష చేసుకుని దిద్దుబాటు చేసుకున్నారు కనపట్టలేదు. అలా జీవితాలు నాశనం చేసుకుంటున్నట్లేరా. కానీ మన తండ్రి దేవుడు మనకు చెప్పేది ఏంటంటే మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్తున్నాడు. కనుక అంటున్నాడు, కావున ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనపట్టుకే సిద్ధపడుడి. అందుకే పిల్లలు ఇన్ని కష్టాలు, శ్రమలు మానవ జీవితాలు ఎందుకు మీకు? నా సన్నిధికి రండి, నా సన్నిధిలో కనపడండి, నేను చెప్పే మాట వినండి అని దేవుడు తన ప్రజలైన మనందరికీ చెప్తున్నాడు పిల్లలు. ఆయన అంటాడు, పర్వతం నిరూపించేవాడును, గాలిని పుట్టించేవాడిని ఆయనే, ఉదయం చీకటిని కమ్ము చేయవాడు ఆయనే. చూసారా, సృష్టి అంతటి చేసింది నేనే.
ఉదయం నేనే చేయగలను, చీకటి నేనే చేయగలను. మనుషుల కంటే కష్టాలు ఇబ్బందులు నేను కల్పించగలను, కష్టాల నుంచి శ్రమల నుంచి కూడా నేను విడిపించగలను. అశాంతి కలుగు చేయగలను, శాంతి కలుగు చేయదను, దుఃఖము కలుగు చేయదను, ఆనందం కలుగు చేయదను, ఆకలి దయచేయగలను, సమృద్ధి కలుగు చేయదను, అప్పులు దయచేయగలను, ఆస్తిని దయచేయగలను, అనారోగ్యాన్ని దయచేయగలను, ఆరోగ్యం చేయగలను. ఏదైనా నా చేతుల్లోనే ఉంది. ఎందుకంటే భూమిని చేసిన వాడిని నేను, ఆకాశాన్ని చేసిన వాడిని నేను, గాలిని పర్వతాలను చేసిన వాడిని నేనే, సూర్యచంద్రులు చేసిన వాడిని నేనే అని దేవుడు చెప్తారు. ఇదిగో మనుషుల యోచనలు వారికి తెలియచేవాడిని. మనుషుల యొక్క సొంత ఊహలో తలంపులో ఆలోచనలు పెట్టి వచ్చే పరిస్థితులు ఎలాగ ఉంటాయో కూడా మనకు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు నమ్ముకోవడం బట్టి, వాక్యానుసారంగా దేవుడు నమ్ముకోకపోవడం బట్టి, వాక్యానుసారంగా జీవించలేకపోవడం బట్టి ఎన్ని కష్టాలు శ్రమలు వస్తాయో కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్లేయర్. అందుకే దేవుడు అంటాడు, మీరు ఎందుకు అన్ని కష్టాలు శ్రమలు ఇబ్బందులు పడ్డం, నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారని దేవుడు చెప్తున్నాడు. అక్కడ మీరు చూసినట్టయితే పిల్లరా, ఇక ఆయన భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇవన్నీ చేసింది ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడే పిల్లరా. కనుక పిల్లరా, దేవుడు కోరుకునేది ఏంటంటే, ఇక్కడి నుంచి అయినా మీరు నా సన్నిధిని కనపడండి, నా సన్నిధిని కనపడి నన్ను ఆశ్రయించండి, నా మాటకు మీరు లోపడండి. ఇప్పుడు దాకా మీరు అనుభవిస్తున్న కష్టాల నుంచి మిమ్మల్ని రక్షిస్తాను, ఇరుకుల నుంచి రక్షిస్తాను, ఇబ్బందుల నుంచి రక్షిస్తాను, అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తాను, ఆర్థిక సమస్యలు లేకుండా చేస్తాను, మీకు కాస్త నెమ్మది సమాధానం ఇస్తాను, మీ పాపాలు క్షమిస్తాను, నరకు నుంచి తప్పించి పరలోక రాజ్యం చేస్తాను, ఈ లోకడ ఒకటి మీరు చేపట్టుకుని నడిపిస్తాను. ఇకనైనా ఇప్పటికైనా నా సన్నిధి మీరు కనపడండి, నన్ను ఆశ్రయించండి ప్రభు చెప్తున్నాడు పిల్లరా. కనుక దేవుడు వాక్యం ద్వారా మనకు చెప్పేది ఏంటంటే, అనేకమైన శ్రమలు మీ జీవితాల్లో వస్తున్నాయి. ఎందుకంటే ఏ శ్రమలు పెట్టైనా సరే సృష్టికర్తని దేవుని నమ్ముకుంటారేమో అని, లేదా ఏ శ్రమలు పెట్టైనా సరే ఆయన వాక్యానికి లోబడి స్వపరీక్ష దిద్దుబాటు చేసుకుంటారేమో అని అనేక శ్రమలు మన జీవితాల్లో పంపిస్తున్నట్టు. ఇక నుంచి అయినా ఆ సృష్టికర్తని దేవుని వైపు మనం తిరగాలని, ఒకవేళ దేవుని నమ్ముకొని అయితే, దేవుని నమ్ముకొని జీవిస్తున్నట్టయితే, ఏ వాక్యానికి ఏ విషయంలో ప్రభుకి లోబడట్లేదో, ఏ విషయంలో నువ్వు అహంభావంగా గర్వంగా ఉంటున్నావో స్వపరీక్ష చేసుకుని దిద్దుబాటు చేసుకుని ఆయన వైపు తిరిగి ఆయన మాటకి లోబడి జీవించినప్పుడు ఆయన సంపూర్ణ ఆశీర్వాదాలు దీవెనలు ఇచ్చి ఏ కష్టము నష్టము రాకుండా ప్రతి కష్టం నుంచి ఇబ్బందిని చిడిపించి నేను సంతోషంతో ఆనందంతో నెమ్మదితో సమాధానంతో నింపాలని ఆయన కోరుకుంటాడు పిల్లరా. కనుక ఎందుకు కష్టాలు వస్తున్నాయి? నేను దేవుని సన్నిధికి రాకపోవడం బట్టే కదా. ఎందుకు ఈ కష్టాలు నా జీవితంలో నుంచి పోవట్లేదు? నేను దేవునికి లోబడకపోవడం బట్టే కదా, స్వపరీక్ష దిద్దుబాటు చేసుకోలేకపోవడం బట్టే కదా. ఇక్కడి నుంచి నేను దేవుని సన్నిధికి వస్తాను, ఆయన వాక్యానికి లోబడి నేను జీవిస్తాను అని స్వపరీక్ష చేసుకుని దిద్దుబాటు చేసుకున్నట్టయితే, ఆయన సన్నిధిని కనపడి ఆయన వాక్యానుసారం జీవించాలి అనే ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నట్టయితే, ఈ రోజు నీ కుటుంబాన్ని దీవెనలతో ఆశీర్వాదాలతో సంతోషంతో ఆనందంతో నింపాలని ఆ ప్రభువు కోరుకుంటున్నాడు పిల్లారా. అక్కడ ఆశీర్వాదకరమైన జీవితం వాళ్ళందరూ కూడా పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవ ఉదయకాల సమయంలో దేవ ఇదిగో నేను ఆశ్రయించకపోవడం బట్టి, నీ సన్నిధి కనబడకపోవడం బట్టి, నీ వాక్యానికి లోబడకపోవడం బట్టి ఎన్ని శ్రమలు వస్తున్నాయో, ఆ శ్రమల్లోనైనా మేము నేను తెలుసుకోవాలని, నీకు లోబడాలని ఆశిస్తున్నాం. కానీ అటువంటి మార్పు మాకు అందరికి కూడా దయచేయమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనే విషయం నువ్వు తెలుసుకో. ఆయన సన్నిధిని కనబడాలని, ఆయన మాటకు లోబడి స్వపరీక్ష దిద్దుబాటు చేసుకోవాలని ఆ తండ్రి మన జీవితాల్లో కొన్ని శ్రమలు అనుమతిస్తున్నాడు. ఏ ఉద్దేశంతో అనుమతిస్తున్నాడో తెలుసుకొని ఆ ఉద్దేశాన్ని ఎరిగి మనం స్వపరీక్ష చేసుకుని దిద్దుబాటు చేసుకొని ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆ కష్టాలు శ్రమను చూడిపించినా కాదు, నెమ్మది సమాధానం సంతోషం ఆనందం ఆ ప్రభు మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. ఓకే, ఆశ్చర్యకరమైన జీవితం మనందరం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. ఓకే, అదే సమయంలో మీ అందరి కోసం ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాం పిల్లరా. ఏ కష్టమైన నష్టమైనా మాకు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మీకోసం భారంగా బాధ్యతగా ప్రేయర్ చేస్తాం. దేవుడు మా ప్రార్థన ఆలకించి గొప్ప ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.